హాయ్ ఫ్రెండ్స్, పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు ధనవంతుల చేతుల్లో ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అసైన్డ్ భూముల హక్కులను తండ్రి నుంచి వారసులకు బదిలీ చేసే అవకాశం గతంలో లేదని, భూభారతి చట్టం కింద ఆ అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ఇవే భూములను పేదలు కొనుగోలు చేసి ఉంటే వారికి హక్కులు కల్పిస్తామన్నారు. ధనవంతుల చేతిలో ఉంటే మాత్రం ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టంగా చెప్పారు. తొలి విడత రెవెన్యూ మీటింగ్స్ నిర్వహించిన 4 మండలాల్లో 13,000 అప్లికేషన్ వచ్చాయని, చట్టబద్ధంగా పరిష్కరించగల అంశాలను పరిష్కరించామని, రిటర్న్ చేసిన అప్లికేషన్స్ ఎందుకు తిరస్కరించామని వివరణ కూడా ఇచ్చామని చెప్పారు. సాదా బైనామా కింద ఆన్లైన్లో 9.26 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టులో స్టే ఉందని దాన్ని ఎత్తివేయించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రెవెన్యూ మీటింగ్స్లో అత్యధికంగా సాదా బైనామా అప్లికేషన్సే వస్తున్నాయన్నారు. ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేయాలని అప్లికేషన్స్ వచ్చాయని, అలాంటి వాటిని ఆమోదించబోమని స్పష్టం చేశారు. రెండవ విడత రెవెన్యూ మీటింగ్స్ నిర్వహించిన 28 మండలాల్లో 46,000 అప్లికేషన్స్ వచ్చాయని, వాటిలో 21% దరఖాస్తులను పరిష్కరించామని చెప్పారు. సర్వే నంబరు ఒక చోట, భూమి మరో చోట ఉన్న రైతులకు వారి సర్వే నంబర్లలో ఉన్న భూ మార్పిడికి అవకాశం కల్పించామని చెప్పారు. ధరణిలో సక్రమంగా చేసి ఉంటే ఇవాళ ఇన్ని అప్లికేషన్స్ వచ్చేవి కావన్నారు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన 2,10,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇప్పటిదాకా 135 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని చెప్పారు. కేటీఆర్ను తన నియోజకవర్గంలోని లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని కోరితే ఇవ్వలేదన్నారు. మురికివాడలో ఉండే పేదల కోసం కోర్ అర్బన్ ప్రాంతాల్లో G+4 అంతస్తుల బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో 16 స్లమ్స్ ను గుర్తించామన్నారు. పేదలు నివాసం ఉండే చోటు ప్రభుత్వ స్థలమైతే అక్కడే కన్స్ట్రక్ట్ చేస్తామని, ప్రయోగాత్మకంగా 10 స్లమ్స్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నామని పొంగులేటి చెప్పారు. జూన్ 3 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ మీటింగ్స్ నిర్వహిస్తామని, సర్వే శాఖను బలోపేతం చేస్తామని, త్వరలో 700 మంది రెగ్యులర్ ఉద్యోగులను నియమించనున్నామని చెప్పారు. 7,000 మంది సర్వేయర్లకు ట్రైనింగ్ ఇస్తున్నామని, వీరికి ఎగ్జామ్స్ పెడతామని, ఎగ్జామ్ పాస్ అయిన వారికి లైసెన్స్ సర్వేయర్లుగా అవకాశం కల్పిస్తామని చెప్పారు. గ్రామ పాలన అధికారుల ఎగ్జామ్స్ లో 3,550 మంది పాస్ అయ్యారని, 2 లోపు వారికి అపాయింట్ చేస్తామన్నారు. ఎకానమీ రీజన్స్ వల్లే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే ఏజెన్సీ ఎంపికలో లేట్ అయిందని, వారంలోగా దీనిపై ఆర్డర్స్ ఇస్తామన్నారు. త్వరలోనే భూ బకాసుల పని పడతామని చెప్పారు. జీవో 59 ముసుగులో పుప్పాలగూడ, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో 9 నుంచి 10 ఎకరాల భూములను 999 గజాల చొప్పున విడగొట్టి బినామీల పేరుతో అమ్ముకున్నారని పొంగులేటి ఫైర్ అయ్యారు. ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోని నలుగురికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.